హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్పిడబ్ల్యూ పెట్ పటాక. నేను మీ నరేందర్ చౌదరి, ఎక్స్ సర్వీస్ మెన్, ఇండియన్ ఆర్మీ. ఈ రోజు భయంకరమైన అబో మ్యాక్స్ 4 years ఆఫ్ డాగ్, 4 సంవత్సరాలున్న కుక్కకి 3.5 సంవత్సరాల నుంచి ఎటువంటి గ్రూమింగ్ చెయ్యని రోడ్డు మీద మిస్ అయిపోయి ఎవరింట్లో నుంచో బయటకు వచ్చేసి ఒక పెట్ ఓనర్ ఇప్పుడే దాన్ని అడాప్ట్ చేసుకుని దాని కండిషన్ ఎంత వరస్ట్ స్టేటస్ లో ఉందంటే మినిమం దాన్ని క్లియర్ చేయడానికి 2 to 3 hours పడుతుంది. మ్యాటింగ్, ఓవర్ మ్యాటింగ్, అసలు ఎంత ఘోరమైన ఎయిర్ ఉందంటే ఫుల్లీ మ్యాటెడ్. అది ఎంత పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతుందంటే మొత్తం మ్యాట్స్ వచ్చేసి అసలు ఏరే బాడీలో పాస్ కాక, కళ్ళు కనబడక, పోతూ కింద పడుతూ ఎటు వెళ్తున్నాను దిక్కు తెలియని పరిస్థితిలో రోడ్ల మీద తిరుగుతున్న డాగ్ తీసుకొని వచ్చారండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వీడియో మనం చూడబోతున్నాము. అదెంత ఇబ్బంది పడుతుందంటే అది ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనే ఒక డిప్రెషన్ లో ఉన్న పరిస్థితి. అసలు ఎంత ఎంగ్జైటీనెస్ ఉందంటే ఆ ఎంగ్జైటీనెస్ ని చూడడం కోసం దాన్ని గ్రూమింగ్ చేద్దామని దాని మీద చేయబెడుతున్నా కూడా అది ఎంత ఇరిటేట్ అయిపోయి భయపడుతుందంటే అంత ఇరిటేట్ అయి భయపడుతున్న పరిస్థితి అంది. ఆ నోర్లేని దీవిని చేరదీసినందుకు ఆ పెట్ పేరెంట్ ని నేను మనస్ఫూర్తిగా చాలా అభినందిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ పేరెంట్ తో కూడా మీతో మాట్లాడిస్తాను. అతని పరిస్థితి, అతను ఎంత హ్యాపీయెస్ట్ ఫీలింగ్ తోటి అంత వరస్ కండిషన్ ఉన్న డాగ్ ని చేరదీసి ఇంట్లో పెట్టుకోవడం అనేది రియల్లీ చాలా పెద్ద గొప్ప మాట అండి. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఈ పెట్ని అడాప్ట్ చేసుకొని దీనికి లైఫ్ ఇచ్చిన సార్ ఈ సారేనండి. సార్ మీ పేరు? సాయి గారు. మీరుకున్న కండిషన్కి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ డాగ్ని 2 years 3 years నుంచి రోడ్డు మీద తిరుగుతున్న ఈ కండిషన్ చూడండి. అసలు ఏమన్నా కొంచెమన్నా దాని బాడీకి ఎయిర్ తగులుతుందా? ఈ నాట్ చూడండి ఫ్రెండ్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న డాగ్ని పాపం తను అడాప్ట్ చేసుకొని తన ఫ్యామిలీ మెంబర్స్కి సర్ది చెప్పుకొని ఈ డాగ్ని పెంచుకోవడానికి ముందుకు వచ్చారండి. ఇట్లాంటి పెట్ పేరెంట్స్ అంటే ఇట్లాంటి అసలు ఈ మాత్రం హ్యూమానిటీ ఉన్న మనిషిని చూసి ఫస్ట్ నేను ఇన్స్పైర్ అయిపోయి నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్. సార్, మీకు ఇది ఎక్కడ దొరికిందండి? ఇది వచ్చేసి మా ఫ్రెండ్కి దొరికిందండి. తనకి దొరికిన తర్వాత తను 2 days తన దగ్గర పెట్టుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో కూడా వేరే కుక్కలు ఉండడం వల్ల స్పేస్ లేక తను నాకు ఇచ్చేసాడు. నాకు ఇచ్చేసిన తర్వాత నాకు ఈ కండిషన్ చూసి చాలా బాధ అనిపించింది. ఈ హెయిర్ అనేది తనకి చాలా ఇచ్చింగ్ అవుతుంది. కింద పడి దొల్లి కోరుకుంటున్నాను. నేను ఉన్న ప్రస్తుతానికి అయితే నేను బాగానే చూసుకుంటాను. ఇప్పుడు దీని కండిషన్ చూసారు కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు రాయల్ పెట్ వరల్డ్కి వచ్చింది ఇది గ్రూమ్ చేయించుకోవడానికి. నేను మొత్తం గ్రూమింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సమ్మర్ ఎంజాయ్ బెటర్. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ రెడ్నెస్ కూడా స్టార్ట్ అయింది. అంటే స్టిచ్చింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దీనికి ఇన్ని రోజులైనా కూడా స్కిన్లో స్వెట్ ఉన్నదండి. ఇప్పటివరకు సేఫ్ సైడ్ ఉండే చూసారు కదా, గొడుగులా ఉంది ఫ్రెండ్స్. ఈ స్కిన్ పైన ఉన్న ప్యాచ్ అర్థం చేసుకోండి ఎంత ఓవర్ మ్యాటిక్ ఉందో.
జాగ్రత్తగా అక్కడ స్క్రీన్ బాగా సెన్సిటివ్ ఉంది. బయట చూడు. గుడ్ బాయ్ ఏం కాదు బయట గుడ్ బాయ్ అన్న. స్మెల్కి అన్నప్పుడు చచ్చిపోయాడు లోపల. బాడీ అంతా క్లియర్గా రిప్లేస్ బాయ్. మెల్లిమెల్లిగా రెడ్నెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ రెడ్నెస్ ఎందుకు వస్తుంది అంటే ఈ రోజు తగ్గలక కాలు తగ్గలక మొత్తం పాసిపోయి గుడ్ బాయ్ గుడ్ బాయ్. గుడ్. నో భయం కూడా ఉండాలి కదా. ఇంకో నీయే అట్లాని కాదు అవి కొన్ని. వీడు చూడండి ఫ్రెండ్ ఎంత భయపడుతున్నాడు. పాపం గ్రూమింగ్ అలవాట్లేనట్టుంది. ఇప్పటిదాకా ఎంతో ఒక్కగా కంటి మీద ఫేస్ మీద చేయడం కానీ చిన్నప్పటి నుంచి కానట్టుంది దీనికి గ్రూమింగ్. ఎంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే హైపర్ అయిపోయాడు. ఇప్పుడు ఇదంతా తీసేసేటప్పటికి ఫుల్ యాక్టివ్ సార్. ఇంకా ఆగట్లే అన్న ఆగాలి జరా జర ఆగే. అరే ఆ పుణ్యం మీకు ఈ వెనకాల లేదు. బ్యాక్ బోన్ ఫ్రెండ్స్. ఇంకా దీనికి కొంచెం టైం పట్టేలాగా ఉంది. लियो
చూసారు కదా, అడాప్ట్ చేసుకున్న డాగ్ ఇప్పుడు గ్రూమింగ్ అవ్వటం కన్నా ముందు దీని కండిషన్, ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఉండొచ్చింది, వీడికి వ్యాక్సినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ గారు కూడా చూసి దీనికి ఇప్పుడైతే గ్రూమింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి వీడు ఎంత క్యూట్గా ఉన్నాడో. మీరు తీసుకొచ్చినప్పుడు ఎలా కండిషన్ ఉంది అండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలాగా మీరు గ్రూమ్ చేసి మీ వాడిని మీకు ఎంత క్లియర్గా అప్పచెప్తున్నాను అనేది. అప్పుడు మార్నింగ్ చూసినప్పుడు వచ్చినప్పుడు అయితే అసలు ఏం కనిపించలేదు, ఓన్లీ ఫుల్ హెయిర్ తప్ప బాడీ అస్సలు చూడలేదు. ఇప్పుడు కొంచెం కొద్దిగా మంచిగా కనిపిస్తుంది. మీకు ఎట్లా అంటే కొంచెం రెడీ స్పాట్స్ వస్తూ ఉంటాయండి, ఎందుకంటే ప్లేయర్ తగ్గుతున్న కొద్దీ దీని రెడ్నెస్ ఏదైతే ఉందో బాడీ ఎంత రెడ్ అయిన సిచ్యువేషన్ మీకు క్లియర్గా కనబడుతుందో ఒక స్ప్రే వాడితే నేను డాక్టర్ గారు మీకు చెప్తారు. ఆ సజెషన్ దాన్ని మీరు యూజ్ చేశారనుకోండి మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది.